నమస్కారం. వాయిస్ ఆఫ్ పీపుల్, వాయిస్ ఆఫ్ చిల్డ్రన్ అనే పేరుతో వారం వారం మామూలు కంటే భిన్నంగా ఆలోచిస్తున్న, మామూలు కంటే భిన్నంగా పనిచేస్తున్న స్కూళ్ళను, టీచర్లను వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళని గురించి వినటం మనం చేస్తూ ఉన్నాం కదా. అందులో భాగంగా ఈ రోజున కూడా ఒక డిఫరెంట్ టీచర్, ఈయన గురించి విందాం, ఈయన గురించి తెలుసుకుందాం. ఈయన పేరు ఇవన్నీ చెప్పే ముందర నేను కొన్ని పదాలు చెప్తాను, చూడండి. ఇటీవల కాలంలో నయీ తాలీం, గాంధీ గారి ఎడ్యుకేషన్ ఫిలాసఫీకి సంబంధించి బాపట్లో ఒక నేషనల్ సెమినార్ జరిగింది. ఈ సెమినార్కి ఒక పాట కావాలి అని ఆయన అడిగాం. ఆయన ఏం రాశాడో చూడండి. పాటంతా నేను చెప్పట్లే, పాటలో ఉండే కొన్ని పదాలు, కొన్ని ఇవి చెప్తాను. ఆలోచనల అనంత శక్తితో అంతరిక్షమును ఛేదించి, ఆలోచనల అనంత శక్తితో అంతరిక్షమును ఛేదించి, పక్షిలాగ రెక్కలను సాచి ఆ నక్షత్రాలను శోధించి, కలలను కనటం నేర్పి కళ్ళలో కళాకాంతులను నింపటం, మండే ప్రశ్నల బృందగానమై తరతరాల సంకెళ్ళు తెంపటం. ఇది ఏ చదువంటే, ఇది ఏ చదువంటే. ఇంకేమంటాడు చూడండి. చిట్టి చేతులతో మట్టి ముఖాన ఆకుపచ్చని కలలు అద్దటం, చిట్టి చేతులతో మట్టి ముఖాన ఆకుపచ్చని కలలు అద్దటం అని అంటాడు ఆయన. అదట చదువంటే. ఈయన పనిచేసిన అన్నాళ్ళు తన స్కూల్ని కూడా సంతోష చంద్రశాలలాగా ఉండాలి అని కలలు కన్నవాడు. సంతోష చంద్రశాలలాగా ఉంచటానికి ప్రయత్నాలు చేసినవాడు. పిల్లల్ని అడుగున ఒక్కొక్క పాట, ప్రతి ఒక్క దానికి ఒక చిన్న పాట. ఉదాహరణకి చూడండి, ఎట్లాంటి ఈ పిల్లల గురించి ఆయన అంటాడు ఒక చోట. పువ్వులలో కమ్మాది, చిరునవ్వులలో కమ్మాది, ఎల్లలు లేని కల్లలెరుగని పిల్లల లోకమిది, బాలల మరో ప్రపంచమిది. ఇంకేమంటాడు ఈ ప్రపంచాన్ని? ఇసుకల కట్టిన పిచ్చుక గూళ్ళు మా ఇంద్ర భవనాలు, ఒడ్డున దొరికే గులకరాళ్ళు వెలలేని రత్నాలు. వీళ్ళ చదువులు ఎట్లా ఉండాలో ఇంకొక పాటలో చెప్తాడు. పాఠమే పాటగా, చదువే ఒక ఆటగా, గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా. ఇట్లా ఉంటేనట తరగతి గదులు రేపటి తరగని నిధులుగా మారతాయి అంటాడు ఈయన. ఇంతేనా? ఇంకేమంటాడు చూడండి. 50 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన సందర్భంగా ఈయన చాలా అద్భుతమైన పాటలు రాశాడు. వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యం నలదికొని, స్వాతంత్రం మా జన్మ హక్కని గర్జించిన గళమందుకొని, పోరాట బలం స్వాతంత్ర ఫలం కలకాలం కాపాడుకొని, కడుగర్వంగా కొని ఆడుకొని, పాడుదమా స్వేచ్ఛా గీతం. ఇది కూడా ఆయన రాసింది. ఇంకా పాట మీద పాట రాశాడు ఈయన. చూద్దామా? పాట మీద పాట. దాంట్లో చరణం చూడండి. నాగలి నక్కు కొడవలి గొడ్డలి కొమ్మరి కొలిమిన కాలే వేళ, సమ్మెట పట్టిన రైతు సోదరుల పక్కటెముకలు పటపటలాడగా, దమ్ము కాచుకొని హుమ్మని వేసిన సవ్వడి సందడి పాట, ఆ సవ్వడి సందడి పాట. పనికి తోడు పాట, పాటకు సైదోడు పని పాటలిద్దరూ కవల పిల్లలు అని అంటాడు ఈయన. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు అని చెప్పిన ఈ టీచర్ ఇవాళ టీచర్గా పనిచేయట్లే, రిటైర్ అయ్యాడు. ఆయన టైర్ అవ్వలే. ఈయన పేరు గంటేడ గౌరునాయుడు. విజయనగరం జిల్లాలో పార్వతీపురం దగ్గర ఉండేవాడు. ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నాడు. చాలా అద్భుతమైన స్కూళ్ళల్లో పనిచేసాడు ఈయన. ఇవాళ ఆయనతో పరిచయం, ఆయన మాటల్ని మనం విందాం. గంటేడ గౌరునాయుడు గారు, నమస్కారం. నమస్కారం. 'గంటేడ గౌరునాయుడు' గారు, 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 'గంటేడ గౌరునాయుడు' గారు,
చాలామంది టీచర్లు పనిచేస్తున్నారండి. వెనుకబడ్డ ప్రాంతంలో, పార్వతీపురం లాంటి చోట్ల ఉన్నారు మీరు. మామూలుగా అందరిలాగా పనిచేయకుండా, ఇట్లా ప్రతిదాన్ని పాట రూపంలో నేర్పించాలని, పిల్లల స్కూళ్ళని సంతోష చంద్రశాలలాగా చూడాలని మీకెట్లా అనిపించింది? మీ వెనక ఉన్న ఆలోచనలేంటి? మీ ప్రయాణాన్ని మాకు కొంచెం వివరిస్తారా? నమస్కారం ప్రసాద్ గారు. నాకు పాఠశాలలోని పిల్లలతో మమేకం కావడం ఇవన్నీ కూడా నా బాల్యపు రోజుల్లోనే ఒక పాఠం నేర్చుకున్నట్టు అయింది. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నప్పుడు మా ఊళ్ళోనే మాకు గొట్టిపల్లి బలరామస్వామి మాస్టర్ అని ఆయన హెడ్ మాస్టర్ ఉండేవాళ్ళు. ఆయన పాటలు అంటే ఇష్టం. ఆయన ద్వారానే పాటలు, ఈ నాటకాలు ఇవన్నీ ఊళ్ళోకి ప్రవేశించాయి. అదే సమయంలో మా ఇంట్లో మా బావు, అంటే మా నాన్ననే బావు అంటాము, తను గాయకుడు, నటుడు, హార్మోనిస్ట్ కూడా. నేను పాటల మధ్య పెరిగాను. నా బాల్యం అంతా పాటలతోనే సాగింది. అందువల్ల పాటల పట్ల మక్కువ అప్పుడే ఏర్పడింది. అందువల్ల పాటతో ఎవరికైనా దగ్గర కావచ్చు అనే అభిప్రాయం ఆ రోజుల్లోనే నాకు కలిగింది. అయితే ప్రాథమిక పాఠశాలలో నేను చదువుతున్నప్పుడు ఆ రోజుల్లో మాస్టర్ల ప్రేమని నేను పొందగలిగాను బాగా. ప్రతి మాస్టర్ నన్ను ప్రేమగా చూసేవాళ్ళు, ఆత్మీయంగా దగ్గర తీసుకునేవాళ్ళు. అలాగ ఉండాలి మాస్టర్లు అంటే అని అనిపించేది. అదే నేను హై స్కూల్కి వెళ్ళేసరికి అక్కడ జరిగిన సంఘటన, జాయిన్ అయిన రోజే చాలా ఇబ్బంది కలిగిన సంఘటన. అక్కడ ఇలా ఉండకూడదు మాస్టర్ అనిపించింది. నేను జాయిన్ అయిన రోజున ఆ మాస్టర్ నన్ను కొట్టారు, ఏదీ లేక అకారణంగా. అందువల్ల ఈ నాకు భవిష్యత్తులో ఉపాధ్యాయుడైతే ఇలాగ మాత్రం ఉండకూడదు అనే పాఠం ఆ రోజులో నాకు అనిపించింది. హై స్కూల్లో 5 సంవత్సరాలు కూడా ఏ మాస్టర్తోనూ ప్రేమగా నన్ను దగ్గర తీసుకున్న సందర్భాలు లేవు. అందుకు అనిపించింది నాకు ప్రాథమిక పాఠశాలలో ఆ మాస్టర్లు అంటే ఎప్పటికీ నాకు ప్రేమే. మరి ముఖ్యంగా గొట్టిపల్లి బలరామస్వామి ఆ మాస్టర్ అంటే. ఎందుకంటే ఆయన పాట ద్వారా నాకు దగ్గర అయ్యారు. నాకు పాటల దారిలో నడడానికి కూడా అతను కారణమయ్యారు. అప్పుడు జరిగిన ఒక సంఘటన ఏంటంటే 64, 63 అనుకుంటాను, చైనా యుద్ధం జరిగింది. ఆ రోజుల్లో నాకు ఆయన ఒక పాట చెప్పి, నెహ్రూ నేత పిలిచరా నిద్ర వీడి లేవరా మాతృదేశ రక్షణం మనం కలిసి చేయుదాం అనే పాట నా చేత పాడించి, ఆ పాట నేను ముందు పాడుతుంటే నా వెనక పిల్లలందరూ నడుచుకుంటూ వీధులు తిరిగాం ఆ దేశ రక్షణ నిధి కోసం. అలాగా ఆ పాటతో ఊరు వాళ్ళకి చేరువవచ్చు అని తెలిసింది. అందువల్ల పాట మీద నాకు అపారమైన ప్రేమ కలిగింది. అందువల్ల అదృష్టవశాత్తు నాకు తెలుగు ఉపాధ్యాయుడి ఉద్యోగం రావడం, ఆ ఉద్యోగం ద్వారా పిల్లలకి పాటలతోనే పాఠాలు చెప్పాలని కోరిక కలగడం, పాటల ద్వారానే వాళ్ళకి మరింత దగ్గరయ్యి వాళ్ళ ప్రేమను పొందగలగడం, ఇవన్నీ పాటతోటి జరిగాయి. కాబట్టి పాట ప్రధానమైన సాధనము అని అనిపించింది. ఉపాధ్యాయుడు కళాకారుడైతే అటు బొమ్మలు, పాటలు, నటన ఇవన్నీ ఏమాత్రం కొద్దిగా వచ్చి ఉంటుంటే పిల్లలకి బాగా దగ్గర కావచ్చు. వాళ్ళు ఉత్సాహంగా వస్తారు. అసలు ఉపాధ్యాయుడిని అనిపించుకోరు, వదలడానికి ఇష్టపడరు, ఇంటికి వెళ్ళాలని ఇష్టపడరు, స్కూల్కి రావడానికి తొందరపడతారు. కాబట్టి అలాంటి పాఠశాలలే సంతోష్ చంద్రసేవలు అవుతాయని నేను అనుకుంటాను. నా అనుభవాలు కూడా అదే జరిగింది. అందువల్ల ప్రతి పిల్లడు పాటల పట్ల ఆసక్తి చూపిస్తారు. కాబట్టి పాఠశాలలు సంతోష్ చంద్రశాలలుగా ఉండేలాగా ఉపాధ్యాయులు నిరంతరం తపన పడాలి. ఆ తపన లేకపోతే అది సాధ్యం కాదు. బాగుంది మీరు చెప్పిన విషయాలన్నీ. సరే, పనిచేసే క్రమంలో పిల్లలతో మీకున్న అనుభవాలు, అట్లానే తోటి టీచర్లతో ఈ పనులు చేసేటప్పుడు తోటి టీచర్ల సహకారం, సహాయం, వాటిని గురించి, ముఖ్యంగా అసలు పిల్లల తల్లిదండ్రులు, ఎక్కువ మంది తల్లిదండ్రులు అంటే ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పిల్లల్లో ఎక్కువ మంది తల్లిదండ్రులు ఎక్కువ చదువు లేని వాళ్ళు.
వాళ్ళు చాలా వాటిని పట్టించుకోరని, అసలు పిల్లలు చదువుకుంటున్నారో లేదో కూడా చూడరని అంటూ ఉంటారు. వీళ్ళ దగ్గర నుంచి మీకున్న సహకారం ఏంటి? అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి, తోటి టీచర్ల దగ్గర నుంచి మీకున్న సహకారం, వీటిని, మీ అనుభవాల్ని, మీ ప్రయాణాన్ని కొంచెం మాకు కూడా. మా పిల్లలతో అనుభవాలంటే నిజం చాలా ఉన్నాయి సార్ పిల్లలతో. అయితే పిల్లల్ని మనం ఆకట్టుకోగలిగితే, వాళ్ళని మన వైపు తిప్పుకోగలిగితే చాలా మనం సాధించవచ్చు తరగతి గదిలో. పిల్లలతో నేను ఆ తరగతికి చెప్పాను కదా మీకు రంగస్థలం అని. పిల్లలే వాళ్ళ నాటికలు వాళ్ళే రాసుకొని, అంటే రాయక్కర్లేదు, మనం ఆ కథని వాళ్ళ ముందు పెడితే వాళ్ళే పాత్రలు ఎంచుకొని నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళ పాఠాన్ని వాళ్ళే ఒక నాటకంగా, ఒక బుర్రకథగా, ఒక హరికథగా, ఒక యాగపాత్రగా వేసిన సందర్భాలు తరగతులకు చాలా ఉన్నాయి. మీకు చెప్తే నమ్ముతారో నమ్మరో, పోడు మంట అని ఒక రుచి ఎక్కువ రాశాను. అది పిల్లలే వేశాం. తరగతిగా కేవలం స్కూల్లోనే కాకుండా గ్రామాల్లో ప్రదర్శించే స్థాయికి ఆ ప్రదర్శన వెళ్ళింది. పిల్లలు చాలా ఉత్సాహంగా ఆ గ్రామాల్లో ఆ ప్రదర్శించారు. జింగి చాలా చైతన్యవంతమైనటువంటి పాత్ర నిర్వహించింది. అలాగా పిల్లలు నాటికలు వేయడం కానీ, పాటలు పాడడం కానీ, ఒక పిల్లడు గోవిందుని ఉన్నవాడు కుర్రాడు పాట రాశాడు సార్. పండగమ్మ పండగ కంది కొత్తల పండగ అని పాట రాశాడు. ఆ పాటకి తానే ట్యూన్ చేశాడు. పిల్లలు డ్యాన్స్ చేశారు. చాలా అద్భుతంగా వచ్చింది. ఇలాగ పిల్లలతో మమేకమైపోవడం వల్ల, ఆ మమేకమైపోవడం అంటే పాటతోనో కథలతోనో మమేకమైపోవడం వల్ల వాళ్ళు మన చుట్టూ ఉండి మనతో మనం ఏది చెప్తే చేయడానికి ఎంత అద్భుతంగా వాళ్ళు చేశారంటే ఆ అనుభవాలు చాలా గొప్పవి. అయితే నాకు ఇబ్బందికరమైన సన్నివేశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇదే సమయంలో ఉపాధ్యాయుల పాత్ర అని అన్నారు కదా, ఉపాధ్యాయులు కొందరు సహకరించేవారని చెప్పాను. వాళ్ళు చాలా బాగా సహకరించేవాళ్ళు. కాకపోతే కొంతమంది ఉపాధ్యాయులు, మరి ఒక ఉపాధ్యాయుడు పేరు చెప్పను కానీ, ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు. అతను పిల్లలతో ఎప్పుడు దురుసుగా ప్రవర్తించేవాడు. బూట్లతో తనడం, బెల్ట్తో కొట్టడం లాంటి పనులు చేసేవాడు. ఆ పిల్లలు ముఖ్యంగా నాతో బాగా తిరిగే పిల్లలై వాళ్ళు బాధపడేవాళ్ళు. ఒక్కోసారి చెప్పకుండా ఇళ్ళకెళ్ళిపోతే వాళ్ళని తీసుకురావడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళకి ఒప్పించి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చాలా జరిగాయి. ఇలాగా కొంతమంది ఉపాధ్యాయుల చర్యల వల్ల ఈ పిల్లలు బాధపడడం, తిరిగి వాళ్ళని తీసుకురావడానికి నానా హింసపడడం జరిగేది. కాబట్టి ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పది. అలాగే సబ్జెక్ట్ టీచర్స్లో కొంత ఏంటంటే, నేను తెలుగు ఉపాధ్యాయుడిని. తెలుగు ఉపాధ్యాయుడికి పెద్దగా గౌరవం స్కూళ్ళల్లో తక్కువగా ఉండేది. ఇది తక్కువగా ఉండడం అంటే మిగతా టీచర్స్ ఏమైనా వాళ్ళంటే తెలుగుకేటి ఏదైనా గైడ్ పెట్టుకుని చదివిస్తే పాస్ అయిపోవచ్చు అని ఒక చాలా తేలిగ్గా మాట్లాడడం వల్ల ఆ పిల్లలకి మిగతా సబ్జెక్టుల పట్ల ఉండే గౌరవం కంటే తెలుగు మీద ఆసక్తి కనబరచకపోవడం ఒకటి ఉన్నది. తెలుగు ఉపాధ్యాయుడు పాఠం చెప్పడం కంటే కూడా భాష పట్ల ప్రేమను పెంచడానికే ఎక్కువ ప్రయత్నం జరగాలి. ఆసక్తి కలిగేలాగా, భాష పట్ల ప్రేమ కలిగేలాగా ఉంటే ఆ భాష పట్ల వాళ్ళకి మమకారం కలుగుతుంది. అప్పుడు పాటలు, ఈ కథలు ఇవన్నీ వాళ్ళని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఉపాధ్యాయుల ప్రభావం ఖచ్చితంగా పిల్లల మీద ఉంటుంది. తోటి ఉపాధ్యాయులు సహకరిస్తే ఇది బాగా ఆ పిల్లలు బాగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకొక మాట చెప్తాను. నేను పనిచేసేది గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు. ఆశ్రమ పాఠశాల అంటే వాళ్ళు తల్లిదండ్రులు కొండల మీద ఉన్న ఊళ్ళ నుంచి వస్తారు పాఠశాలకి, మొత్తం ఇక్కడే ఉంటారు. అంటే వాళ్ళకి సంరక్షణ బాధ్యత అంతా వార్డెన్ది, టీచర్లదే. కాబట్టి మీరు అడిగారు పిల్లల తల్లిదండ్రులు పిల్లల గురించి పట్టించుకోరని, వాళ్ళ పరిస్థితి వాళ్ళ పట్ల మనం ఏం చేయాలని మీరు అడిగారు కదా. అక్కడ గిరిజన పిల్లల కోసం గిరిజన పిల్లల తల్లిదండ్రులు పట్టించుకునే అవకాశం తక్కువ. వాళ్ళకే విద్య పట్ల అవగాహన ఉండే పరిస్థితి ఉండేది కాదు. ఇక ఆ స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారో, ఏమయ్యారో, ఎప్పుడో వాళ్ళ సంతకు వచ్చినప్పుడే పిల్లలు చూడడం, చూసి వెళ్ళడం తప్ప వాళ్ళ బాగోగులు చూసే అవకాశం వాళ్ళకి ఉండేది కాదు. కాబట్టి ఇక్కడ మేమే మా ఉపాధ్యాయులమే ఆ పిల్లల పట్ల, వాళ్ళ ఆరోగ్యం పట్ల కానీ, చదువు పట్ల కానీ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం మాకు ఉండేది.
మేము ఒకప్పుడు ఒక చిన్న ప్రయోగం చేసాం. మా బడిలో అమ్మ ఒడి అని ఒకటి పెట్టుకున్నాం. అమ్మఒడి టీంలో ప్రతి తరగతి గది నుంచి 2 విద్యార్థులు ఉండేవాళ్ళు. 6 నుంచి 10 వరకు 5 నుండి 10 మంది అందులో సభ్యులు. దానికి ఒక టీం లీడర్ ఉండేవాడు. వాళ్ళు ఏం చేయాలంటే ఏ తరగతిలో అయితే ఎవరికైనా జ్వరం కానీ జబ్బు కానీ ఏదైనా వచ్చిందంటే వాళ్ళు ఆ టీం లీడర్కి చెప్పాలి. వాళ్ళు ఆ టీం లీడర్ కలిపి వార్డెన్కి చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల ఏమయ్యేదంటే తొందరగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించుకోవడానికి అవకాశం ఉండేది. అలాగా తోట పనికి ఒక కమిటీ ఉండేది. అది కూడా ప్రతి తరగతి నుంచి ఉండేవాళ్ళు. ఇలాగ ప్రతి కల్చరల్ టీం ఒకటి, తోట పనికి ఒకటి, ఆరోగ్యానికి ఒకటి, ఇలాగా చేసుకోవడం వల్ల పిల్లల మధ్య ఒక స్నేహభావం, దగ్గరతనం, ఒకరి బాగోగులు ఒకరు చూసుకోవాలనే తత్వం, ఇవన్నీ అలవాడి చాలా ఒక ఉత్సాహకరమైన వాతావరణం ఉండేది బడిలో. అదే సమయంలో వ్యతిరేకించే ఉపాధ్యాయులు ఉండడం సాధారణం ఎక్కడైనా కానీ. కాకపోతే వాళ్ళ సంఖ్య తక్కువ. నా అదృష్టం కొద్దీ వాళ్ళ సంఖ్య తక్కువ. నన్ను ప్రోత్సహించి నాతో కలిసి నడిచే ఉపాధ్యాయులు ఉండడం వల్ల మేము పనిచేసిన కాలంలో మేము బాగానే ఆ ఫలితాలు పొందామని నేను అనుకుంటాను. బాగుంది, హాయిగా ఉంది మీ ప్రయాణపు అనుభవాలు వింటుంటే. ఇంకొక చిన్న ప్రశ్న. సరే, పాఠాలు చెప్పుకోవటం, పిల్లలతో కలిసి నడవటం, పిల్లల కోసం పనిచేయటం, పాఠాలు ఇవన్నీ ఓకే. కథలు రాయాలని, కవితలు రాయాలని పాటల రూపంలో చాలా అనేక విషయాల్ని మీరు ఈవెన్ రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలను కూడా మీరు తెలుగులోకి తీసుకొచ్చారు. మంచి కథల్ని, ఏటికట్టు లాంటి కథల సంపుట్లను తీసుకొచ్చారు. చాలా కవితలు రాశారు, చాలా పాటలు రాశారు. కేవలం పిల్లలవే కాదు, చాలా విభిన్నమైన పాటల్ని మీరు రాశారు. ఏంటి వీటి వెనక ఈ ఆలోచనలు? వీటిని కూడా అంటే టీచర్గా ఒక పక్కన, కవిత్వాన్ని, కథల్ని, రచయితగా, సాహిత్యకారుడిగా మీ ప్రయాణం, వీటిని కూడా చిన్న చిన్న అనుభవాలంటే సార్, పాటలు రాయాలని, కథలు రాయాలని, పాటల రూపంలో అనేక విషయాల్ని చెప్పాలని ఎలాగ అనిపించింది మీరు అడిగారు కదా. నిజానికైతే పాట నా 9వ తరగతి చదువుతున్నప్పుడే మొదటి పాట రాశాను సార్ నేను. నిజంగా నాకు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగింది హై స్కూల్ రోజుల్లోనే. మా హై స్కూల్ చదువుతున్నప్పుడు హై స్కూల్లో గుమస్తా ఉండేవాడు. మా ఊరు నుంచి ఆయన తిరిగేవాడు. మా ఊరికి అల్లుడైన ఆయన చంద్రదర్శన్ గారని ఆయన గుమస్తాగా పనిచేసేవారు. ఆయన పుస్తకాలు చదివేవాళ్ళు. ఆయన ద్వారా నాకు పుస్తకాలు ఇచ్చేవి. అలాగా మా హై స్కూల్లో, కోటకం హై స్కూల్లో అనేకమైన పుస్తకాల్లో నేను అప్పటి నుంచి చదవడం నాకు అలవాటైంది. నాకు బాగా గుర్తు, నేను చదివిన మొదటి చిన్న నవల హై స్కూల్లో పారిపోయిన బఠానీ అనే నవల. రచయిత ఎవరో నాకు గుర్తులేదు, కానీ ఆ నవల చదివినంతసేపు ఏడుస్తూనే చదివాను. ఎప్పటికీ నాకు అంత ఇంటి నుంచి పారిపోయిన, చదువుంటే భయపడి ఇంటి నుంచి పారిపోయిన ఆ బఠానీ గాడి అనుభవాలే ఆ నవల. అలాగా పుస్తకాలు చదవడం పట్ల ఆసక్తి కలిగింది. అదే సమయంలోనే మా పాఠశాలకి ఒక ఆయన వచ్చాడు. బహుశా ఆయన సహాయం అడగడానికి వచ్చాడు. నేను ఒక ప్రదర్శిస్తాను, నాకు ఏదైనా పిల్లల ద్వారా, మీ టీచర్ల ద్వారా సహాయం ఏదైనా చేస్తారని వచ్చాడట ఆయన. అప్పుడు నేను బహుశా అది 8th క్లాస్ 9th క్లాస్ అని గుర్తులేదు, కానీ ఆయన ఒక ఏకపాత్ర వేసాడు సార్. ఒక కవి, గుర్రం జాషువా గారు రాసిన ఏకపాత్ర, అది పద్యాలు చదివాడు ఆయన. ఆ రోజు నాకు అనిపించి ఎంతగా ఆకట్టుకున్నాడంటే తన పద్యాల ద్వారా. ఇప్పటికీ నాకు అతని గొంతు వినిపిస్తున్నట్టే ఉంది. అప్పుడు అనిపించింది నాకు కవి కావాలి అని. ఆ ప్రేరణ అంటే పాఠశాలల్లో ఇలాంటి ప్రదర్శన జరిగితే, పాఠశాలలో ఇలాంటి ప్రసంగాలు పిల్లలు వినగలిగితే వాళ్ళ భవిష్యత్తుకి అవి ఎంతో ఉపయోగపడితే నాకు ఒక అర్థమైంది. ఆ రోజు అలాగే మా పాఠశాలలోనే పెద్ద తెలుగు మాస్టర్ అనేవాళ్ళం మేము. ఆయన పద్యాలు బాగా పాడేవాళ్ళు. నాటకాల్లో భీముడిగా నటించేవాళ్ళు ఆయన పద్యాలు పాడితే మొత్తం అటువైపు మా దృష్టి అంతా ఉండేది, అందరి దృష్టి అక్కడే ఉండేది. కాబట్టి అక్కడి నుంచి నాకు
తరగతి గదిని శక్తివంతంగా చైతన్యవంతంగా ఉంచేది ఏదైనా ఉందంటే అది కళ, పాట, కథ. అప్పుడు నాకు అర్థమైంది. అందుకు నా ప్రయాణం పాటలు రాయడంతోనూ మొదట పాటలు ఎక్కువ రాశాను. ప్రతిదీ పాట రాయాలని తరగతి గదికి సంబంధించిన ఆ సిలబస్కి సంబంధించిన ఏదైనా పాటగా బతికిపోతే పాట, నాటిక అయితే నాటిక, ఏకపాత్రగా అయితే ఏకపాత్రగా, ఏదో కథ అయితే కథగా ఏదో ఒక రూపంలోకి తీసుకొచ్చి పిల్లలతో చెప్పడం, ఆ పిల్లలు దాన్ని చాలా తొందరగా అది అర్థం చేసుకొని తిరిగి చావాలి చెప్పడం నోట్స్ లేకుండానే. అంత బాగా అది ఆ ప్రభావం ఉండేది, ఆ కళ్ళ ప్రభావం. ఇక అక్కడి నుంచి బయలుదేరిన ప్రయాణం కవిత్వం పాటతో బయలుదేరి. పాట అప్పుడు ఎందుకు రాసేవాడిని అంటే మరీ ముఖ్యంగా పాఠశాల అవసరం తీరిన తర్వాత మా ఊళ్ళో అప్పుడు నేను ఇంటర్మీడియట్ పూర్తయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ పోయింది. మా ఊళ్ళో నేను వ్యవసాయంలో చేసుకుంటూ ఉండేవాడిని. అప్పుడు భజన సమాజం, నాటక సమాజం ఉండేవి, యువజన సంఘం. ఊళ్ళో పెద్దలు ఏదైనా చేస్తే వాళ్ళని హెచ్చరించడానికో వాళ్ళతో దెబ్బలాడడానికో ఒక పాట రూపంలో చేసేవాడు. యువజన సంఘం అవసరం కోసం పాటలు రాశాను, భజన సమాజం కోసం పాటలు రాశాను. తర్వాత అప్పుడు ఏదైనా జరిగితే ఆ సందర్భానికి సంబంధించి పాటలు రాసేవాడు. అక్కడి నుంచి ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత 78లో నాకు ఉద్యోగం చేరాను. 79లో అట్టడి అప్పలనాయుడు, అప్పుడు ఇంటర్మీడియట్లో విడిపోయిన నా మిత్రుడు అట్టడి అప్పలనాయుడు కలిశాడు అనుకోకుండా. తను నాగావళి పత్రిక ఎడిటర్గా పనిచేసేవాడు. ఎదురయ్యి నేను నాగావళిలో ఎడిటర్గా ఉన్నాను, ఏవైనా కవితలు కానీ గేయాలు కానీ రాస్తే నాకు పంపించు అని అన్నాడు. నేను ఇంటర్మీడియట్లోనే రాస్తే తన మొదటి పాఠకుడు, మొదటి విమర్శకుడు కూడా అప్పలనాయుడే. అప్పుడు అదే అప్పలనాయుడు ఇప్పుడు నాగావళిలో సంపాదకుడిగా ఉండడం, అతను అడగడం, నేను కవితలు రాసేవాడిని. అలా చాలా కవితలు రాశాను. ఆ కవితలు ఏవి ఇప్పుడు నాకు పోగొట్టుకున్నాను, కానీ నా కవిత అచ్చవడానికి కారణం ఆ నాగావళి పత్రిక, అప్పలనాయుడు. నా మొదటి కవిత ఇదేనా. అలా నా కవిత ప్రయాణం సాగింది. పాట తర్వాత కవిత తోడైంది. తరువాత కథ, అట్టడప్పలనాయుడు కథ పోడు కథల పుస్తకం నా చేతుల్లోకి వచ్చింది 88లో. అప్పుడు ఆ కథలు చూసి స్పర్ధతో ఇలాగే ఇదే భాషతో నా జీవితాన్ని, నా చుట్టూ ఉన్న జీవితాన్ని కథలుగా రాయొచ్చు కదా, ఈ పని నేను ఎందుకు చేయకూడదు అని కథని కొంచెం సీరియస్గా తీసుకొని రావడం మొదలైంది. అలా నేను రాసిన కథల మొదటి కథ రేపటి ఉదయం కోసం, అది రేడియోలో ప్రసారమైంది. తర్వాత కథాలహరి అనే సంస్థ పార్వతీపురంలో సాహితీ లహరి వాళ్ళు కథాలహరి పేరుతో సంకలనం వేశారు, అందులో వచ్చింది అది మొదటి కథ. అంతకుముందే కొన్ని కథలు వచ్చినా అవి నాకు పెద్దగా అవి ఒక లక్ష్యంతోనూ ఒక కథా నియమాలతో రాసిన కథలుగా నేను చెప్పుకోలేను. మొదటి కథ అంటే అదే. అలాగా ఆ తర్వాత విముక్తి కథ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆ కథ కాళీపట రామారావు మాస్టర్ని పరిచయం చేసింది నాకు. సరిగ్గా 86లో చెన్నవీరభద్రుడు గారు, ఇప్పుడు విద్యాశాఖ అధికారిగా ఉన్న వాటేవి చెన్నవీరభద్రుడు గారు 86లో మాకు గిరిజన సంక్షేమ అధికారిగా వచ్చారు. ఆయన అప్పటికి మంచి కవిగా పేరుంది ఆయనకి. ఆయన రాసిన నిరుకల్ప సంగీతం అనే పుస్తకం మా చేతుల్లోకి వచ్చింది. నేను అప్పుడు చదివినప్పుడు నాకు అదేమీ అర్థం కాలేదు. అంటే ఆయన స్టాండర్డ్స్ ఎంత మీకు అప్పటికే తెలుసుకోవచ్చు. తర్వాత చదివిన తర్వాత ఆయన మాకు బాగా ప్రోత్సహించారు. కవిత్వం రాయడానికి కానీ, కళల పట్ల, కథల పట్ల ఆసక్తి పెరగడం కానీ, ముఖ్యంగా పాఠశాలలు సంతోష చంద్రశాలగా మారడానికి అప్పటి వాటి చెన్నవీరభద్రుడి ప్రోత్సాహం, అప్పుడే ప్రాజెక్ట్ అధికారిగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ప్రోత్సాహం భరిసిపోలేనివి. వాళ్ళిద్దరి ప్రోత్సాహంతో ప్రతి పాఠశాల ఒక సంతోష చంద్రశాలలాగా నేనైతే భావించాను. పిల్లలకి బాగా దగ్గరయ్యాము. ఇవి అందుకు సామాజిక అవసరానికి పాట, కథ, కవిత్వం ఈ మూడు నాకు చాలా చక్కని సాధనాలుగా అనిపించాయి. వాటితో నా ప్రయాణం ఇప్పుడు కొనసాగుతూనే ఉంది, కొనసాగుతుంది కూడా. అయితే వీటన్నిటికంటే కూడా నేను బాగా బలంగా నమ్మింది ఏంటంటే పాట ప్రభావం ఎక్కువ ఉంటుందని. ఎదురుగా ఉన్న ప్రేక్షకుల్ని, శ్రోతల్ని చైతన్యవంతపరచడానికి, ఏదైనా ఒక సమస్యని
ఒక సందేశాన్ని అందించడానికి పాటకున్న శక్తి గొప్పది. అందువల్ల పాటని ఇక జీవితాన్ని జీవితంగా చూపించాలంటే రక్తమాంసాలతో కూడిన ఒక పాత్రల్ని చూపించాలంటే కథ అవసరం. అలాంటి కథని ఖచ్చితంగా ఈ సాహిత్యంలో ఈ రెండు నాకు బాగా ఉపయోగపడ్డాయి. వాటిని నా సాధనాలకు తీసుకున్నాను. ఇక కవిత్వం కూడా అది ఒక స్థాయి ఉన్న సాహిత్య ప్రేమికులు, కవిత్వ ప్రేమికుల కోసం కవిత్వం ఏదైనా సాహిత్య ప్రక్రియ ఏదైనా కానీ సమాజంలో చైతన్యవంత పాత్ర నిర్వహించడానికి సాహిత్యం చాలా గొప్పగా ఉపయోగపడుతుందని నమ్ముతాను కూడా. ఇది అంటే సాహిత్యము రాయడానికి పలానా సమయం అని నాకు ఉండేది కదా సార్. నాకు ఖాళీ సమయం ఎప్పుడు దొరికినా ఆలోచన వస్తే అది పాటగానో కవితగానో కథగానో రాసేవాడిని. అయితే తరగతి గదిలో ఉన్నప్పుడు మాత్రం, పాఠశాలలో ఉన్నప్పుడు మాత్రం నాకు పాఠశాలే ముఖ్యం. అప్పుడు తరగతి గది, తోట పని, పిల్లలతో ఆటలు దీంతో సరిపోయేది. కానీ పాఠశాలకు ముందు, పాఠశాల తరువాత ఆ సమయాల్లో మరీ ముఖ్యంగా రాత్రి ఎక్కువ రాసేవాడిని నేను. అలాగే తరగతి గదికి అవసరమైన వాటిని, తరగతి గది బయట సామాజికమైన సమస్యల్ని కూడా ఈ సాహిత్య ప్రక్రియల ద్వారా చైతన్యవంతం చేయడానికి ఉపయోగపడేవి. ఏది ఒకదానికొకటి నాకు ఎప్పుడు అడ్డం కాలేదు. పాఠశాల కోసం రాసిన సాహిత్య అయినా సామాజికమైన ఏదైనా రెండు సామాజికమైనవే, రెండు అవసరమైనవే. కాబట్టి రెండు బాధ్యతగానే నిర్వహించాను నేను. అందుకే నాకు ఇటు తరగతి గది కోసం ప్రత్యేకంగానే కానీ బయట సమాజం కోసం ప్రత్యేకంగా చేసిన పనిగా నాకు అనిపించలేదు. కాకపోతే రాసే సమయాలను మాత్రం నేను రాత్రి ఎక్కువ రాసేవాడిని ఏదైనా రాయాలనుకున్నప్పుడు. అందువల్ల నాకు ఏది ఒకదానికొకటి ఎప్పుడు అడ్డం కాలేదు. ఈ రెండింటి సమన్వయం చేసుకుంటూ వెళ్ళి మీతో మాట్లాడటం, మీ అనుభవాలు వినటం, ఇవన్నీ మిగిలిన మిత్రులతో పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది గౌరినాయుడు గారు. ఇంకేమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? మీ అనుభవాల ఆధారంగా మిగిలిన తోటి టీచర్లకి, తల్లిదండ్రులకి మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకా చెప్పడానికంటే చాలా చెప్పాలి సార్. కాకపోతే ఉపాధ్యాయులకి ఒక మాట చెప్పాలంటే విన్నవించాలని ఉంది. నేను రిటైర్ అయిపోయిన తర్వాత అనేక పాఠశాలల్ని సందర్శిస్తూ వచ్చాను. ప్రాథమిక పాఠశాలల నుంచి కాలేజీల వరకు కూడా. ఎక్కడికి వెళ్ళినా ఆ ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నప్పుడు, లెక్చరర్లతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, చాలామంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు పుస్తకాలకి అంటే పాఠాలు చెప్పే అంటే తరగతి గదికి సంబంధించిన పుస్తకాలు, పాఠాల వరకు వాళ్ళు చదువుతున్నారేమో కానీ బయట సాహిత్యాన్ని అంతగా పట్టించుకున్న వాళ్ళుగా నాకు అనిపించలేదు. లైబ్రరీని ఉపయోగించుకొని పుస్తకాలు చదవడం, పిల్లల చేత పుస్తకాలు చదివించడం అనే విషయాల్ని అంతగా దాన్ని సీరియస్గా తీసుకున్నాను నాకు అనిపించడం లేదు. చాలామందిని అడిగాను నేను. అడిగినప్పుడు వాళ్ళు అసంతృప్తికరమైన సమాధానమే నాకు వచ్చేది. ఏది ఏమైనా పాఠశాలల్లోనూ, కాలేజీల్లోనూ లైబ్రరీని విద్యార్థులు ఉపయోగించుకునేలాగా ఉపాధ్యాయులు చూడాలి. ఉపాధ్యాయులు కూడా లైబ్రరీని ఉపయోగించుకొని పుస్తకాలు చదవాలి, పుస్తకానికి దగ్గర అవ్వాలి. అటువంటి సంఖ్య తగ్గిపోయింది. అందువల్ల అసలు కాళీపట రామారావు మాస్టర్ మాట అన్నారు నాకు మొదట పరిచయం అయినప్పుడు, నువ్వు నెల జీతం నుంచి పుస్తకం కొంటావా అని. అతను అడిగేదాకా నేను నెల జీతం నుంచి కొనేది అనుకోండి, పుస్తకాలు కొనేవాడిని. కానీ అతను ఏమన్నారంటే, ప్రతి నెల జీతంలోంచి ఒక పుస్తకం కొని అలవాటు చేసుకో అన్నారు ఆయన. అలాగే ప్రతి ఉపాధ్యాయుడు కూడా తన జీతంలోంచి ఒక పుస్తకం కొనడానికి నిర్ణయించుకుంటే, ప్రతి ఉపాధ్యాయుడు పుస్తకాలు చదివితే వీళ్ళు చదవడం ద్వారా పిల్లలకి చాలా ఉపయోగం కలుగుతుంది, వాళ్ళకి ఉపయోగం కలుగుతుందని భావిస్తాను. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు టీవీకి దూరంగా ఉండి పుస్తకానికి దగ్గర కావాలని నేను కోరుకుంటున్నాను. సాహిత్యంతో పరిచయం ఉన్న ఉపాధ్యాయుడికి, సాహిత్యంతో పరిచయం ఉపాధ్యాయుడికి స్పష్టమైన తేడా మనం గమనించవచ్చు. సాహిత్య అభిరుచి కలిగిన ఉపాధ్యాయుడు తన సాహిత్యాభిలాషని పిల్లల్లో కలిగిస్తాడు. అలాగే అతని దృక్పథంలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది మనకి. సమాజం పట్ల గొప్ప అవగాహన కలిగించే సాహిత్యం అది పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల ప్రతి ఉపాధ్యాయుడు సామాజిక అంశాలని తమ పాఠ్యాంశాలతో జోడించడానికి ఈ సాహిత్య పరిచయం ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు మంచి పాఠకుడిగా ముందు తయారైతే ఆ పాఠకులే తర్వాత రచయితలుగా కూడా మారే అవకాశం ఉంటుంది. ఏ రచయిత పాఠకుడు కాకుండా అవ్వలేదు కదా. కాబట్టి ఉపాధ్యాయులు చదవరులైతే
అది సమాజానికి చాలా ఉపయోగపడుతుందని భావిస్తాను. గౌరినాయుడు గారు, మీ పాటల ద్వారా, మీ కథల ద్వారా చాలామందికి మీరు తెలుసు. మిమ్మల్ని చూడటం, మీతో మాట్లాడటం చాలామందికి తెలియకపోవచ్చు. ఈ సందర్భంగా వాయిస్ ఆఫ్ పీపుల్, వాయిస్ ఆఫ్ చిల్డ్రన్ పేరుతో మీతో ముచ్చటించటం, మీ అనుభవాలు వినటం, ఈ అనుభవాలన్నింటినీ నలుగురికి పంచుకోవటం మాకు కూడా ఆనందంగా ఉంది. చాలా సంతోషం. సెలవు.